The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Paul is writing to Timothy in his second letter, 3rd chapter, first verse. పౌలు ఆయన సెకండ్ తిమోతి 2వ తిమోతి 3rd chapter, 3వ అధ్యాయంలో మొదటి వచనంలో ఆయన రాస్తున్నా అంటాడు, the last days perilous times shall come. ఆయన ఇలాగంటాడు, అంత్య దినముల్లో అపాయకరమైనటువంటి కాలములు వచ్చును. Today when we see the things that are happening across the world, undoubtedly without any question we can tell that we are living during the perilous times. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సంఘటనలు మనం చూసినప్పుడు నిస్సందేహంగా ఇలాంటి ప్రమాదకరమైన అపాయకరమైన దినాల్లో మనం జీవిస్తున్నాం అని చెప్పొచ్చు. So many calamities, so many natural disasters we are witnessing. అనేకమైనటువంటి విపత్తులను, అనేకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలని మనం చూస్తున్నాం. One side storms and floods will be there, other side drought and famine will be there. ఒకవైపు చూసినప్పుడు తుఫానులు, వరదలు వస్తూ ఉన్నాయి, మరోవైపు చూసినప్పుడు కరువులు, ఈ తెగుళ్ళను మనం గమనిస్తున్నాం. And especially as you know, for the last 1.5 years, how people are suffering because of these viruses. ప్రత్యేకంగా మీరు ఎరుగుదురు, ఇక 1.5 సంవత్సరం నుంచి కూడా ఈ వైరస్ బారిన అనేక మంది ఎలాగ బాధపడుతున్నారని మీరు ఎరుగుదురు. The direct effect of the virus, as we know, many people lost their lives. ఈ వైరస్ కారణాన మరి నేరుగా మనం ఎరుగుదాం, దాన్ని బట్టి చాలా మంది తమ ప్రాణాలు కోల్పోయారు. Visit any house, మీరు ఏంటినో దర్శించండి, they are affected by these viruses. ఈ వైరస్ ద్వారా వారెంతగానో మరి ప్రభావితం చేస్తారు. And we are seeing some of the children, they became orphans, both the parents died. కొంతమంది మనం చూసినప్పుడు పిల్లలు దాదాపు అనాథలైపోయారు. ఎంచేతంటే ఇంట్లో తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. What about their future? కనుక అలాంటి వాళ్ళ భవిష్యత్తు ఏంటి? And in some of the families, the loving children, they have gone to their eternal destinations. కొన్ని కుటుంబాల్లో అయితే వాళ్ళు ఎంతో ప్రేమించేటువంటి పిల్లలు నిత్యమైన గమ్యస్థానానికి వాళ్ళు చేరుకున్నారు. Visit any house, మీరు ఏంటినైనా దర్శించండి, they will start their story with tears. వారి యొక్క కథను కన్నీటితో వారు ఆరంభిస్తారు. Apart from these natural calamities and very dreadful disasters, ఈ దీని తర్వాత ఈ ప్రకృతి వైపరీత్యాలు, ఈ విపత్తులు, వీటితో పాటు and man-made disasters are also there. మానవుడు సృష్టించేటువంటి విపత్తులను కూడా మనం చూస్తున్నాం. Because a man is not able to love the other man, the wars are there. మనుషుడు తన పొరుగువాన్ని ప్రేమించలేని కారణాన్ని బట్టి యుద్ధాలని మనం చూస్తున్నాం. So many murders, అనేకమైన నరహత్యలు, so many attacks on women and children. అనేక మంది మరి పిల్లలపై, స్త్రీలపై అనేక దాడులు జరగటం చూస్తుంటాం. And probably you also may be going through like that. బహుశా మీరు కూడా లాంటి వాటి గురించి ఎదుర్కొంటా ఉన్నారేమో. Especially for the children of God, and the difficulties will be more because we will be having the spiritual difficulties also. ప్రత్యేకంగా దేవుని పిల్లలకి శ్రమలు, కష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుచేతంటే మనకు ఆత్మీయమైనటువంటి శ్రమలు కూడా ఉంటాయి. Yes, like other human beings, we have to suffer with other human beings. As children of God, because we are living in an alien land, we will be having more troubles. చూడండి, మనము ఇతర మానవులే సహజంగా వచ్చేటువంటి శ్రమలు ఎదుర్కొంటాము. అదే కాదు, మన దేవుని పిల్లలుగా వేరే దేశములో పరదేశులుగా జీవిస్తున్నాం కనుక ఆత్మ సంబంధమైన శ్రమల్ని మనం ఎదుర్కొంటుంటాం. Many times, though you have not committed any mistake, God will be taking you through so many persecutions. కొన్ని అనేక పర్యాయాలు నువ్వు ఏ తప్పిదం పొరపాటు చేయకపోయినా కూడా దేవుడు అనేకమైనటువంటి కష్టాలు, శ్రమలు గుండా నేను తీసుకెళ్తాడు. And when you are going through like that, you may be wondering, అలాంటి వాటి గుండా నువ్వు వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు అనుమానం పొందుతావు. does anybody know what I am going through? నేను వెళ్తున్నటువంటి పరిస్థితి ఎవరికైనా తెలుసా అనుకుంటాం. This afternoon, right now, if you are in such a condition, hear the message carefully. కనుక ఈ యొక్క సాయంకాలము ఈ సమయంలో అలాంటి పరిస్థితులు ఉన్నట్లయితే ఈ వర్తమానం చాలా జాగ్రత్తగా వినాలని మనం చేస్తున్నాం. Let us turn to the book of Revelation chapter 2. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం చూస్తాం. Revelation chapter 2. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం. And from 8 to 11, the letter to Smyrna. 8 నుండి 11 వచనాలు స్మరణకు రాసినటువంటి ఈ ఉత్తరములో మనం ఆ పత్రికలో చూస్తాం. And these 4 verses we are going to read responsively. ఈ 4 వచనాల్ని మార్చి చదువుకుంటాం. Revelation chapter 2, 8 through 11. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 8 నుండి 11 వచనాలు. స్మరణలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయుము, మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులేవనగా,
నీ శ్రమ దరిద్రత నేను ఎరుగుదును ఆయన నువ్వు ధనవంతుడివి ఆమె యూదులమని చెప్పుకున్న యూదులు కాక సాతాను సమాజపు వారి వలన కలుగు దూషణను నేను ఎరుగుదును నీవు పొందబోవు శ్రమలకు భయపడకము ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరు చెరలో వేయింపబోతున్నాడు 10 దినముల శ్రమ కలుగును మరణం వరకు నమ్మకంగా ఉండుము నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు. Shall we pray? ప్రార్థన చేసుకుంటామండి. Father, before participating in the table, encourage and equip us through thy word so that we may participate in a worthy manner. మరి మీరే నీకు వాక్యం చేత ప్రేరేపించి మాతో మాట్లాడి హెచ్చరించి యోగ్యంగా పాలు పొందినట్లు చేయండి. When we see the situation in our midst, many of us, they are going through troubles. ప్రభా మా మధ్యలో పరిస్థితి మేము చూసినప్పుడు మాలో అనేకులు శ్రమలు గుండా వెళ్తున్నారు. Because of our faith in the Lord, oh Lord, many of us are also going through persecutions. ప్రభు నందు మాకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి బట్టి ప్రభా మాలో అనేకులు ప్రభా ఈ శ్రమల హింసలు గుండా వెళ్తున్నాం. Encourage us through thy word. చేత నీకు వాక్యం చేత మమ్మల్ని ప్రోత్సాహపరచండి. Help us to set right our ways before thee by the ministration of the words of life by the Holy Spirit. దేవుని పరిశుద్ధాత్ముడు జీవవాక్యములు మాకు ప్రసాదించడం ద్వారా ప్రభా మీరే మమ్మల్ని ఆశీర్వదించి ప్రోత్సాహపరచండి. Put the right word in our mouth. సరైన మాటలు మా నోట ఉంచండి. Bringing all of us under the sprinkling of thy precious blood, ascribing all glory unto thy holy name. In Jesus' precious name we pray. మమ్మల్ని అందరినీ కూడా ప్రశస్తమైన రక్త ప్రోక్షణం తెచ్చుకొనొచ్చు సమస్తమైన మహిమనికి ఆపాదిస్తూ మా ప్రభు రక్షకుని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. We all know in chapter 2 and chapter 3 of Revelation, John is writing these 7 letters to the 7 churches scattered in Asia Minor. మనమందరం మెరుగుదుము యోహాను ప్రకటన గ్రంథం రాస్తున్నప్పుడు ఈ 2-3 అధ్యాయాల్లో చిన్న ఆసియా ప్రాంతంలో చెదిరినటువంటి 7 సంఘాలకి ఆ ఉత్తరాలు రాయబడటం మనం ఎరుగుదాం. That Asia Minor today is in the country Turkey. కనుక చిన్న ఆసియా అని పిలువబడేటువంటి ఆ ప్రాంతము నేడు టర్కీ దేశము ఆ ప్రాంతంలో ఉన్నట్లుగా మనం ఎరుగుదాం. And Smyrna is one of those 7 churches, to be frank, the second church. కనుక ఆ 7 సంఘాల్లో స్మిర్నా అదొక సంఘము, అది రెండవ సంఘంగా మనం చూస్తాం. It is a small body of spirit-filled believers. అక్కడ ఆత్మచేత నింపబడినటువంటి విశ్వాసుల చిన్న సంఘముగా ఆ సంఘం చూస్తాం. Though they have not committed any sin, చూడండి వారు ఏ పాపము తప్పిదం చేయకపోయినప్పటికీ, though they are so faithful unto their Lord, వారి ప్రభువుకు వారు ఎంతో నమ్మకంగా ఉన్నప్పటికీ, they faced poverty, they faced persecution, they faced slandering. కనుక వారు ఒకటి చూసినప్పుడు దరిద్రతను ఎదుర్కొన్నారు, శ్రమలను ఎదుర్కొన్నారు. 9వ వచనంలో శ్రమలను ఎదుర్కొన్నారు. అంతేకాదు వారు ఇతరుల వలన దూషణ మాటలను ఎదుర్కొన్నారు. They were commended by Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారు వారిని ఎంతగానో మెచ్చుకున్నాడు. See, all the other churches except Philadelphia, all the remaining 5 churches, Lord Jesus Christ admonished them when the letter is written to that church. కనుక ఈ యొక్క మిగిలిన 6 సంఘాల్లో కూడా యేసు ప్రభువారు వారు ఉత్తరాలు రాస్తున్నటువంటి సమయంలో ఈ ఫిలదెల్ఫియా సంఘం తప్ప మిగతా 5 సంఘాలను కూడా ప్రభు హెచ్చరిస్తాడు. Out of those 7 churches, 2 churches there is no complaints, that is Smyrna and Philadelphia. కనుక 7 సంఘాల్లో 2 సంఘాలపై ప్రభు ఏ నేరం మోపడు. దాంట్లో ఒకటి ఫిలదెల్ఫియా, రెండోది స్మిర్నా. Lord encouraged them. ప్రభు వాళ్ళని ఈ 2 సంఘాలని ప్రోత్సాహపరిచాడు. So the Lord is not talking anything against them, means almost they are walking in the right way. అంటే ప్రభు వాళ్ళ గురించి ఏ తప్పిదం ఎత్తి చూపించట్లేదంటే వారు సరైనటువంటి మార్గంలో నడుస్తున్నారు అని అర్థం. But here when we see the best church faced the worst persecution. అయితే ఇక్కడ మనం చూస్తాం ఏంటంటే శ్రేష్టమైనటువంటి సంఘము ఎంత దారుణమైనటువంటి హింస ఎదుర్కొన్నారు. You may be thinking, మీరు అనుకోవచ్చు, what mistake is there in my life? నా జీవితంలో నేనే తప్పు చేశా. I am walking in the ways of the Lord. నేను ప్రభు మార్గంలో నడుచుకుంటున్నాను. Why this trouble to me? నాకెందుకు ఈ కష్టం? Why this problem in my life only? నా జీవితంలోనే ఎందుకు ఈ సమస్య? From the letter to Smyrna we can get the encouragement. స్మిర్నాకు రాసిన ఉత్తరం ద్వారా మనకి ప్రోత్సాహం దొరుకుతుంది. The best church faced the worst persecution. అతి శ్రేష్టమైనటువంటి ఈ యొక్క సంఘము అతి కష్టమైనటువంటి హింసను ఎదుర్కొన్నారు. Yes, they faced this poverty, persecution and slandering.
slander. ఈ సంఘము ఆ దరిద్రతను ఎదుర్కొన్నారు, అంతేకాదు ఆ హింసను ఎదుర్కొన్నారు, దూషణ మాటల్ని వాళ్ళు ఎదుర్కొన్నారు. Paul is writing to Timothy in the same chapter, 2 Timothy 3:12, that all they that want to lead a godly life, they suffer persecution. There is no exception. All it is written. కనుక పౌలు తిమోతికి రాస్తున్న పత్రిక అదే అధ్యాయంలో అంటే 2 తిమోతి 3:12 అంటాడు, క్రీస్తు యేసునందు సద్భక్తితో జీవించుగారు అందరూ కూడా హింస నొందుతారు అంటారు. ఏమి నాయింపు లేదు, వారు అందరు హింస పొందుతారు అంటాడు. Smyrna is very near to Ephesus. ఈ స్ముర్న ఎఫెసీ సంఘానికి చాలా సమీపంగా ఉంది. Maybe geographically around 40 kilometers away from Ephesus. బహుశా ఈ ఎఫెసీ సంఘం నుంచి 40 కిలోమీటర్ల దూరంలో స్మరణ సంఘం ఉండవచ్చు. Today if you go to Turkey, ఇది నాన్న మీరు టర్కీ దేశానికి వెళ్తే there is a place called Izmir, IZMIR. ఇజ్మీర్ అనేటువంటి ఒక స్థలం ఉంది. Not Ajmer. అజ్మీర్ కాదు, ఇజ్మీర్. Ajmer in Rajasthan. అజ్మీర్ రాజస్థాన్ లో So ఉంది. in Turkey, Izmir, that is the Smyrna of the world. గనక ఈ ప్రస్తుతం టర్కీ దేశంలో ఆధునిక పట్టణం ఇజ్మీర్ అనేది ఆ ప్రాచీన కాలంలో ఉండేటువంటి స్మరణ పట్టణం. Why this small group of believers faced such persecution? ఎందుకని స్మరణలో ఉన్నటువంటి చిన్న సంఘములో ఉన్న విశ్వాసులు ఇలాంటి హింసలను ఎదుర్కొన్నారు? Without any fault of theirs, why people, the Jews and the Romans, why they persecuted them? వారు ఏ తప్పిదం చేయకపోయినప్పుడు కూడా వారి చుట్టూ ఉన్నటువంటి వారు రోమీలేంటి యూదులేంటి వాళ్ళు ఎందుకు అంతగా హింసించారు? In those days, very strong Jewish population was there in the city Smyrna. ఆ దినాల్లో స్మరణ పట్టణములో చాలా మరి ఎక్కువైనటువంటి సంఖ్య యూదులు ఉండేవారు. It is a big city అది చాలా పెద్ద పట్టణం. and the believers are few in number. అక్కడ విశ్వాసుల సంఖ్య తక్కువ. The people of Smyrna are very close to the Roman government, that is Caesar. కనుక ఈ స్మరణలో ఉన్నటువంటి ఆ ప్రజలు రోమా సామ్రాజ్యానికి అంటే కైసర్కి ఎంతో దగ్గరగా ఉండేటువంటి వారు. Not the believers, the people, the citizens of Smyrna I am talking. అంటే అక్కడ ఉన్న విశ్వాసాలు కాదు కానీ ఆ స్మరణలో ఉన్నటువంటి పౌరులు ప్రజలు వారు ఎంతో దగ్గరగా ఉంటారు కైసర్. Do you know why? ఎందుకో తెలుసా? Because in the city Smyrna there is a temple in the name of Caesar, the Roman emperor. ఎంచేతంటే స్మరణ సంఘము పట్టణములో ఈ రోమా చక్రవర్తి కైసర్ కొరకైనటువంటి ఆలయం కట్టబడింది. In those days, ఆ దినాల్లో they were worshipping the emperor also as one of the gods. వారి దేవతలను ఆరాధిస్తున్నప్పుడు ఆ చక్రవర్తిని కూడా ఒక దేవతగా వారు ఆరాధించేవారు. When the Israelites were there in the land of Egypt, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు వారు ఉన్నప్పుడు if you see the history, the Egyptians were having more than 2,000 gods. చరిత్రగా మీరు చూసినట్లయితే ఐగుప్తీయులు 2000 కంటే ఎక్కువ దేవతలు కలిగి ఉన్నారు. Of course, India outnumbered Egypt. We say Mukkoti 3 crores. కనుక మన దేశం అయితే ముక్కోటి అంటామంటే ఐగుప్తు కంటే ఎక్కువగా ఉన్నటువంటి వారు. They were worshipping nearly 2,000 gods in those days. ఆ దినాల్లో వారు 2000 కంటే ఎక్కువ మంది దేవతలను ఆరాధిస్తున్నారు. And out of those 2,000, 150 are a little bit prominent gods. ఆ యొక్క 2000 మంది దేవతల్లో 150 చాలా ప్రముఖమైనటువంటి దేవతలు. But out of those 150, mainly they were worshipping 10 gods. That's why the Lord performed 10 miracles there. అయితే ఇక 150లో కూడా ప్రాముఖ్యంగా 10 మంది దేవతల్ని వారు ఆరాధించేవారు కనుకే ప్రభు 10 తెగుల్ని ఐగుప్తు మీదకి Why పంపించాడు. the first miracle, water turned to blood? ఎందుకని మొదటి సూచక్రియ ఆ యొక్క నీళ్లు రక్తంగా మారాయి? Because they were worshipping the river Nile. ఎంచేతంటే వారు నైలు నదిని ఆరాధించేవారు. Because of the water, all irrigation was there. ఎంచేతంటే అక్కడ ఉన్నటువంటి నీటిని బట్టి ఆ నీటి పారుదలను బట్టి వారు పంటలు పెరిగాయి. Even today, Nile is the longest river and more than 6,000 kilometers in length. It is satisfying the needs of nearly 11 countries in Africa. చూడండి, నేటి దినానికి కూడా ఈ నైలు నది అనేటువంటిది ప్రపంచంలో అతి పొడుగాటి నదిగా ఉంది. దాదాపు 6,000 కిలోమీటర్ల వరకు కూడా పారి ఆఫ్రికా దేశంలో 11 దేశాలకి నీళ్లు అందిస్తుంది. And they were worshipping Pharaoh also in Egypt. ఐగుప్తులో ఫరోను కూడా వారు ఆరాధిస్తున్నారు. And by performing these 10 miracles, the Lord proved himself powerful, strong than all the gods of Egypt. కనుక 10 తెగులను పంపించే అద్భుతాల ద్వారా ఐగుప్తు దేవతల కంటే దేవుడు ఎంతో బలవంతుడని నిరూపించాడు. That's why in the last miracle, అందుకనే చివరి అద్భుతంలో when the first child of every family died, ఎప్పుడైతే ప్రతి కుటుంబంలో కూడా మొదటి జ్యేష్ఠుడు మరణించాడో, even in the house of Pharaoh the first child died. God proved himself more than Pharaoh, more powerful than Pharaoh. కనుక ఫరో యొక్క ఇంటిలో కూడా జ్యేష్ఠ కుమారుడు మరణించాడు. అందుచేత దేవుడు ఫరో
ఫరో కన్నా నేను బలవంతుడిని అని They నిరూపించాడు. were worshipping Pharaoh as one of the gods. మరి దేవతల్లో ఒకరుగా వారు ఫరోను కూడా ఆరాధించేవారు. And the people during the time of Smyrna also, during the time of the Romans, people were worshipping their emperors. చూడండి, ఈ స్ముర్ణ కాలములో అంటే ఆ రోమీలు కూడా వారు ఆ చక్రవర్తులను ఆరాధించేవారు. Maybe to please the Caesar. బహుశా ఒకవేళ కైసర్ యొక్క మన్నన There పొందడానికి was a very famous temple of Caesar in Smyrna in those days. ఆ దినాల్లో స్ముర్ణ పట్టణములో కైసర్కి వారు మరి ప్రతిష్ఠించినటువంటి ప్రఖ్యాతిగాంచిన ఆలయం ఉండింది. But these Christians who accepted Lord Jesus Christ as their savior, they never worshipped Caesar. అయితే ఈ క్రైస్తవులు యేసుక్రీస్తు ప్రభువును ఈ సొంత రక్షకుడు అంగీకరించిన వారు వారెన్నడూ కూడా ఈ కైసర్ను వారు ఆరాధించలేదు. I want to tell a little bit history also. Without telling history, I cannot sit down. కనుక కొంచెం చరిత్ర చెప్పగోరుతున్నాను. ఎందుకంటే చరిత్ర చెప్పకుండా అర్థం కాదు. Like we are having 7 dispensations of this human age. చూడండి, మానవ చరిత్రలో 7 కాలాలు ఈ రీతిగా ఉన్నాయో, The church age is having 7 church ages. అలాగనే That is the 7 letters to the churches they will tell. అలాగనే సంఘ కాలములో కూడా 7 యుగాలు ఉన్నట్లుగా ఈ 7 సంఘాలకి రాసిన ఉత్తరాలు వాటికి గుర్తుగా ఉన్నాయి. After conducting so much research and after going through the history written by so many earlier saints, the Bible commentators have come to a conclusion. కనుక చాలా మంది ఎంతో పరిశోధించి బైబిల్ విద్వాంసులు ఎంతగానో దాన్ని తెరిచి చూసి నిర్ధారించిన తర్వాతే వారందరూ కూడా ఒక నిర్ధారణకు వచ్చారు. Young people, you must know that. అందుకని యవనస్తులైన వారు తెలుసుకోవాలి. Maybe elderly people, old people, they may be able to understand or may not be able. పెద్దలైనటువంటి వారికి ముసలైన వారికి బహుశా అర్థం కావచ్చు, అర్థం The కాకపోవచ్చు. first church age is the Ephesus age. మొదటి సంఘ యుగం ఏంటంటే ఎఫెసు సంఘ యుగం. The birthday of the church, as you know, the day of Pentecost. కనుక సంఘం యొక్క జన్మదినం ఏంటంటే మనం ఎరుగుతాము పెంతెకోస్తు దినం. Almost 32 AD to almost 100 AD. It is known as the first church age, Ephesus church age. It is known as the apostolic church. కనుక మొదటి సంఘ యుగము క్రీస్తు శకం 32వ సంవత్సరం నుంచి 100వ సంవత్సరం వరకు కూడా ఎఫెసు సంఘ యుగము లేక అపోస్తలుల సంఘ యుగము అని దాని పేరు. And the apostles worked. ఆ సమయంలో అపోస్తలులు వారు పరిచయం చేశారు. Nero was the emperor. ఆ సమయంలో నీరో చక్రవర్తి, And he got Peter and even Paul, such people killed. ఆయన పేతురు, పౌలు ఇలాంటి వారిని ఆయన చంపించాడు. So the first church age is from almost 32 to 100. కనుక మొదటి సంఘ యుగ కాలము క్రీస్తు శకం 32 నుండి 100వ సంవత్సరం వరకు. And the second church age, it is the persecuted church. Maximum sufferings were there. That is the Smyrna church age. కనుక రెండవ సంఘ యుగము అది హింసించబడినటువంటి సంఘ యుగ కాలము. ఎక్కువగా అక్కడ శ్రమలు పొందారు విశ్వాసులు. అదే స్మరణ యుగం. That is from 100 to 313 AD. 100వ సంవత్సరం నుంచి 303వ సంవత్సరం క్రీస్తు శకం 313 క్రీస్తు శకం. Why specifically 313? ఎందుకని 313? Because in 313 Constantine has become the Roman emperor. He shifted the capital to Byzantium, that is to Turkey. గనక ఆ 313వ సంవత్సరంలో రోమా చక్రవర్తి కాన్స్టంటైన్ ఆయన మరి చక్రవర్తి అయినప్పుడు రాజధానిని బైజంటైన్ కి మార్చాడు. అది ప్రస్తుతం టర్కీ దేశం. And later the name of the Byzantium is changed as Constantinople in respect of, in honor of that Constantine. ఆ తర్వాత ఆ కాన్స్టంటైన్ చక్రవర్తి పేరు ఘనత కొరకై ఆ తర్వాత బైజంటైన్ పట్టణానికి వారు కాన్స్టాంటినోపోల్ అని పేరు పెట్టారు. And today the name Constantinople also is gone. Now today it is Istanbul in Turkey. గనక కాన్స్టాంటినోపోల్ అనేటువంటి ఆ పేరు కూడా ఇప్పుడు లేదు. ప్రస్తుతం టర్కీ దేశంలో ఇస్తాన్బుల్ అనేటువంటి పట్టణం. Though he was a Roman emperor, Constantine, he believed in Lord Jesus. ఈ కాన్స్టంటైన్ ఆయన రోమా చక్రవర్తి అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి నందు విశ్వాసం ఉంచాడు. The credit can be given to his mother Helena. చూడండి, ఘనత తన తల్లి అయినటువంటి హెలీనాకి ఇవ్వచ్చు. She was a prayerful woman. ఆమె ఎంతో ప్రార్థనా She పూర్వకమైనటువంటి స్త్రీ. prayed and prayed for the repentance of her own son. తన సొంత కుమారుడు మారు మనసు పొందాలని ఎంతగానో ప్రార్థించింది. Today, if you go to the land of Israel and surrounding places, almost 80 famous churches were personally supervised and built or repaired by
Helena. కనుక ఇది నాన్న మీరు ఇస్రాయల్ దేశానికి కానీ వెళ్ళి చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి దాదాపు 80 సంఘ ఈ మరి Church చర్చ్ కట్టడాలు ఈ హెలినా అనేటువంటి ఆ యొక్క స్త్రీని ఆమె కట్టించడం కానీ వాటి మరమ్మతు చేయించడం కానీ వ్యక్తిగతంగా ఆమె చేసింది. In the most prominent places like at Golgotha, in Bethlehem, all these eminent churches, you may go to Galilee, you may go to Judea or Samaria, wherever you go, main churches are attended by Helena, the mother of Constantine. గనక మీరు అక్కడ దేశానికి ఇస్రాయల్ దేశానికి వెళ్తే ఒకవేళ గలిలియా ప్రాంతంలో కావచ్చు లేదా సమరయ ప్రాంతంలో కావచ్చు యూదయ ప్రాంతంలో కావచ్చు ప్రాముఖ్యమైన స్థలాలు గోల్గొత్తా యేసుప్రభు జన్మించిన బెత్లెహేము ఈ స్థలాలన్నింటిలో కూడా ప్రముఖమైనటువంటి చర్చ్ కట్టడాల్ని ఈ హెలినానే ఆమె నిర్మించిందిగా మనం ఎరుగుదాం. Personally she went there. ఆమె వ్యక్తిగతంగా అక్కడ వెళ్ళింది. So 313 when Constantine became the emperor, the persecution was almost reduced. 313వ సంవత్సరంలో కాన్స్టంటైన్ చక్రవర్తిగా అయిన తర్వాత ఈ హింస అనేది దాదాపుగా తగ్గిపోయింది. So from 313 onwards up to 590 or 600, it is known as the Pergamum period. తర్వాత ఈ 313 నుంచి 590 లేక 600 సంవత్సరం వరకు కూడా అది పరగమము సంఘ యుగము అంటారు. In other words, అంటే వేరొక all the religious leaders were under the control of the king. It is known as the state church. గనక ఆ సంఘములో ఉన్నటువంటి వారందరూ కూడా పెద్దలందరూ కూడా ఆ చూడండి రాజు క్రింద ఉన్నారు గనక రాజు అధికారం క్రింద ఉన్నటువంటి సంఘం అన్నారు దాన్ని. And because the emperor is also a bit godly, ఆ చక్రవర్తి కూడా భక్తి గలవాడు కాబట్టి so it is a state church, the name that is Pergamum period. గనక ఇక పెర్గమము ఆ సంఘ యుగ కాలము అది రాజు యొక్క అధికారం క్రింద The ఉన్నటువంటి persecution was reduced. ఆ సమయంలో హింస తగ్గిపోయింది. And after that, దాని తర్వాత from almost 590 to 1517, 500 almost 1000 years period, 590 590 to 1517. గనక మరి 590 నుంచి 1157 అంటే ఆ సంవత్సరం వరకు కూడా ఈ 4వ సంఘ యుగం Almost 1000 years period. దాదాపుగా 1000 సంవత్సరాల కాలం. That is the Thyatira church period. ఇది తుయతైరా సంఘ యుగ కాలం. It is known as dark period, dark age, because Catholics, they started ruling the church, not the king. RCM people, it is known as Catholics from Rome, that is Roman Catholics. So they started ruling, it is known as Papal period. Pope was ruling. తెలుగులో పాపాల పీరియడ్ అని చెప్పుకోవచ్చు. గనక మరి ఆ సంవత్సరాలు 1000 సంవత్సరాల కాలం దాదాపుగా చీకటి కాలం, చీకటి యుగం అంటారు. ఎంచేతంటే అప్పుడు రాజు కాదు కానీ పోపు దాన్ని సంఘాన్ని ఏలుతూ ఈ తెలుగులో చెప్పాలంటే పాపాల యుగం అని చెప్పుకోవచ్చు. ఆ రోమా పట్టణం నుంచి ఆ కేథలిక్ వారు పరిపాలించేవారు. All the habits of the world, all the worldly habits entered into the church during that period. చూడండి ఆ కాలంలోనే లోకములో ఉండేటువంటి పద్ధతులు ఆచారాలన్నీ కూడా సంఘంలోనికి ఆ యుగంలోనే ప్రవేశించాయి. They introduced idol worship. వారు విగ్రహారాధన ప్రవేశింపజేశారు. Isn't it? Today also they are worshipping like that. ఈ దినాల్లో కూడా మనం ఎరుగుదాం వాళ్ళు అలాగే So ఆరాధిస్తారు. it is a dark age, papal age. అందుకే అది చీకటి యుగము పోపు ఏలినటువంటి కాలం. And after that, అటు తర్వాత the Sardis church period, 1517 to 1700. తర్వాత 1717 నుంచి 1700 సంవత్సరం వరకు కూడా సార్దీస్ సంఘ యుగ కాలం. It is the Protestant age. God raised the man Martin Luther during that time, and we all know he questioned these Catholics, and because he protested, and the people who supported Martin Luther, they are known as Protestants. కనుక ఆ కాలం ఏంటంటే ప్రొటెస్టెంట్ సంఘ యుగం అంటారు. ఎందుకంటే ఈ క్యాథలిక్ వారి యొక్క దురాచారాలను వ్యతిరేకించి మార్టిన్ లూథర్ గారు ఆయన మరి నిజమైనటువంటి విశ్వాసాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఆయన వాటిని ప్రతిఘటించాడు కాబట్టి ప్రొటెస్ట్ చేశాడని ప్రొటెస్టెంట్స్ అంటారు. And those people who supported Martin Luther, because they protested, the name Protestants have come. కనుక That is, one is Catholics and the other is Protestants. చూడండి మార్టిన్ లూథర్ని ఎవరైతే వెంబడించారో వీరందరూ కూడా దురాచారాలను అది ఎదిరించారు కాబట్టి ఇంగ్లీష్లో దాన్ని ప్రొటెస్ట్ అంటారు. అందుకని ప్రొటెస్టెంట్స్ అని పిలువబడతాం. So during the Sardis church period, it is known as the Protestant church period. అందుకని సార్దీస్ సంఘ యుగ కాలాన్ని
ప్రొటెస్టెంట్ సంఘ యుగ కాలం అంట. Then the Philadelphia church period came. అటు తర్వాత ఈ ఫిలదెల్ఫియా సంఘ యుగం, That is from 1700 to 1900. అది 1700 సంవత్సరం నుంచి 1900 సంవత్సరం It వరకు. is known as the missionary church period. Much evangelism was done during those 200s. గనక ఇది సువార్త ప్రకటించే సంఘ యుగం అంటారు. ఎంచేతంటే ఎక్కువ సువార్త ఆ 200 సంవత్సరాల కాలంలో ప్రకటించబడింది. God sent so many missionaries to this world during those 200 years period, ఆ 200 Philadelphian period. చూడండి, ఈ 200 సంవత్సరాల కాలంలో అంటే ఫిలదెల్ఫియా సంఘ యుగంలోని దేవుడు అనేక మంది సువార్థికుల్ని ప్రపంచవ్యాప్తంగా పంపించాడు. You can go through the net and you can see their date of births. మీరు నెట్లోకి వెళ్ళి వారి యొక్క జన్మదినాలు మీరు చూడొచ్చు. Charles Finney, చార్ల్స్ ఫిన్నీ, John Newton, who wrote that song Amazing Grace, అమేజింగ్ గ్రేస్ అనే పాట రాసిన జాన్ న్యూటన్, and in England J.C. Ryle, ఇంగ్లాండ్ దేశంలో జేసీ రాయల్, and also Matthew Henry, though he died at the age of 51, till today one of the best commentaries are written by Matthew Henry. తర్వాత మాథ్యూ హెన్రీ అనే దైవజనుడు 51 సంవత్సరాల వయసులో మరణించినప్పటికీ కూడా నేటి వరకు కూడా అతి శ్రేష్టమైనటువంటి బైబిల్ వ్యాఖ్యానం ఆయనదే. Jonathan Edwards, తర్వాత జోనథన్ ఎడ్వర్డ్స్, Campbell Morgan, క్యాంబెల్ మోర్గన్, and also Charles Spurgeon, తర్వాత చార్ల్స్ స్పర్జన్, D.L. Moody, డిఎల్ మూడీ, Oswald Chambers, ఆస్వాల్డ్ ఛాంబర్స్, John Wesley and Charles Wesley, జాన్ వెస్లీ, చార్ల్స్ వెస్లీ, William Booth, the originator of the Salvation Army, సాల్వేషన్ ఆర్మీ దాన్ని ఆరంభించిన విలియం బూత్ గారు, R.A. Torrey, ఆర్ఏ టారీ, George Whitefield, జార్జ్ విట్ఫీల్డ్, and to India William Carey during the time only 1700 to 1900. భారతదేశానికి కూడా ఈ 1700 నుంచి 1900 సంవత్సరాలు ఈ మధ్య కాలంలోనే విలియం కేరీ గారు In వచ్చారు. that 200 years period, David Livingstone and Robert Moffat and Mary Slessor also was there. చూడండి, ఆ 200 కాలంలో ఈ సంవత్సరాల కాలంలోనే డేవిడ్ లివింగ్స్టన్, రాబర్ట్ మోఫెట్, మేరీ స్లెసర్ అనే వారు కూడా ఆఫ్రికా దేశానికి వెళ్ళారు. And during that time, Adoniram Judson to Burma. అదే సమయంలో అదోనీరామ్ జడ్సన్ కూడా బర్మా దేశానికి During వెళ్ళాడు. that 200 years period, Hudson Taylor to China. ఆ 200 సంవత్సరాల కాలంలోనే హడ్సన్ టైలర్ చైనా దేశానికి వెళ్ళాడు. Robert Murray McCheyne రాబర్ట్ మరే మెక్షైన్, and Fanny Crosby also. She wrote so many songs. ఫానీ క్రాస్బీ అనే దైవజనరాలు కూడా అనేకమైనటువంటి కీర్తనలు రాసింది. And also we know about George Muller. తర్వాత జార్జ్ ముల్లర్ గురించి మనం ఎరుగుతాం. Even in India, praying Hyde, John Nelson Hyde in Punjab. Many people know about him, praying Hyde also during that period. గనక భారతదేశంలో కూడా పంజాబ్ దేశంలో ప్రేయింగ్ హైడ్ గా పిలువబడే దైవజనుడు కూడా అదే కాలంలో ఉన్నాడు. Why I am telling all these names? ఎందుకని పేర్లని చెప్తున్నాను? Because Bible is not a cooked up story. ఎందుకంటే బైబిల్ గ్రంథము ఇదేదో కట్టుకథలు కాదు. That Philadelphian church age is the 6th church age. It is a missionary church age. ఈ 6వ సంఘ యుగము ఫిలదెల్ఫియా సంఘ యుగం అది సువార్త ప్రకటన చేసినటువంటి సంఘ కాలం. Why God has to send so many missionaries only in that 200 years period out of the 2000 years church age? ఎందుకని దేవుడు 2000 సంవత్సరాల సంఘ యుగములు ఎందుకని 200 సంవత్సరాల్లోనే ఇంతమంది దైవజనులను సువార్తికులను పంపించాలి? That is his plan. అది దేవుని And సంకల్పం. now from 1900 onwards we are living in Laodicean church period. ఇప్పుడు క్రీస్తు శకం 1900 సంవత్సరం నుంచి ఈ కాలం అంతా కూడా మనం జీవిస్తుంది లవదేకియా సంఘ యుగం. This is apostate church. ఇది భ్రష్టమైన సంఘ కాలం. Apostolic church, now it has become apostate church. చూడండి, ఒకప్పుడు అపోస్తుల సంఘంగా ఉండింది, ఇప్పుడు భ్రష్టత్వంలోకి వచ్చిన సంఘంగా మారిపోయింది. So why I told all these things is this church age of Smyrna, it is a persecuted time. ఇది ఎందుకంటే ఇదని చరిత్ర చెప్పానంటే ఈ స్మరణలో ఉన్నటువంటి ఆ సంఘ యుగ కాలము అది హింసించబడినటువంటి సంఘ యుగం. Out of all the churches, that particular period, see it is written for 10 days you will be persecuted. కనుక అన్ని సంఘాలు ఉన్నా కూడా ఈ సంఘానికి రాస్తూ 10 దినములు మీకు శ్రమ కలుగును అంటాడు. Why 10 days? ఎందుకు 10 దినాలు? God has fixed that. ఎందుచేతంటే దేవుడు దాన్ని నిర్ణయించాడు. See, when God talked to Satan, when Satan wanted to tempt Job, చూడండి, దేవుడు సాతానుతో మాట్లాడుతున్నప్పుడు సాతాను యోబును శోధించాలని కోరినప్పుడు God has kept some conditions. దేవుడు అక్కడ కొన్ని షరతులు పెట్టాడు. Thus far no further. దేవుడు చెప్పాడు, ఇంతవరకే ఈ మేర దాటకూడదు, And you got no power over that. దాని మీద నీకు ఏ అధికారం So in లేదు. a similar way, అదే విధానములో 10 days. 10 దినములు, That is, God has fixed that intensity of the persecution and the length of that persecution. 10 దినములు అంటే ఆ శ్రమ ఎంత తీవ్రంగా ఉంటుంది, ఎంత కాలం ఉంటుంది అనే దాన్ని దేవుడు ముందుగానే నిర్ణయించి పెట్టాడు.
పెట్టాడు. Not only that, from 100 to 313 in those 213 years period, చూడండి ఈ 100వ సంవత్సరం నుంచి 313 అంటే 213 సంవత్సరాలు ఈ కాలంలో many emperors ruled Rome. అనేక మంది చక్రవర్తులు ఈ రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించారు. And out of those emperors, 10 emperors were so cruel, right from Nero to Diocletian. గనక ఆ యొక్క 10 మంది చక్రవర్తుల్లో 2 చక్రవర్తులు అతి క్రూరులుగా ఉన్నారు. ఆ నీరో మొదలుకొని డయోక్లేషియన్ అనే చక్రవర్తి వరకు. So yes, young people especially, you must know our own church history means our own history. గనక యవనస్తులుగా సంఘ చరిత్రను ఎరగాలి. సంఘ చరిత్ర అంటే మన సొంత చరిత్ర. When you and I tell that we are the members of the church, we are the members of the body for which Lord Jesus Christ is the head, if you do not know about the church, yes, you try to learn about that church. కనుక నీవు నేను కూడా సంఘంలో మనం ఒక సభ్యులుగా చెప్పుకుంటాం, యేసు ప్రభువారు మాకు శిరస్సు అని చెప్పినప్పుడు ఆ సంఘంను గురించినటువంటి చరిత్ర మనం తెలుసుకోవాలి. So when we see carefully, ఇక్కడ జాగ్రత్తగా మనం చూస్తే though Ephesus and Smyrna are so near, ఈ ఎఫెస్ తర్వాత స్ముర్న అనేవి రెండు చాలా దగ్గరగా ఉన్నా, we have to notice that the troubles threatened Smyrna are different from the troubles threatened Ephesus. మనం గుర్తించాలి ఏంటంటే స్ముర్నాని వారిని భయపెట్టినటువంటి ఆ కష్టాలు, ఎఫెస్ ఎదుర్కొన్నటువంటి ఆ కష్టాలు వేరు. So what does it mean? దాని అర్థం ఏంటి? Though two believers are there in the same house, one believer's difficulties are different and the other believer's difficulties are different. దాని అర్థం ఏంటంటే ఒకే ఇంట్లో 2 విశ్వాసులు ఉన్నప్పుడు ఒక విశ్వాసి కష్టములు వేరు, మరొక విశ్వాసి కష్టాలు వేరు. Your difficulty is different and my persecution may be different. నీ కష్టం వేరు కావచ్చు, నేను పొందే హింస వేరు కావచ్చు. Ephesus and Smyrna are so near, just only 40 kilometers. It is not a big distance in a Roman empire. కనుక రోమా సామ్రాజ్యంలో ఈ స్ముర్నా ఎఫెస్ చాలా దగ్గరగా ఉన్నారు. 40 కిలోమీటర్ల ప్రాంతం అంటే దూరం కాదు. So what are the difficulties that are faced by Ephesus? కనుక ఎఫెస్ వారు ఎదుర్కొన్న కష్టాలు ఏంటి? They are facing the false teachers and they are slowly diminishing in their first love. చూడండి, వీరు అబద్ధ బోధకుల ప్రమాదానికి గురవుతూ వచ్చారు. అంతేకాదు వారి మొదటి ప్రేమను మెల్లిగా కోల్పోతా వచ్చారు. But what about Smyrna? అయితే స్మిర్నా విషయం It ఏంటి? is not the false teacher. అక్కడ అబద్ధ బోధకులు కాదు, It is the poverty, the persecution and the blasphemy. వారు ఎదుర్కొన్నటువంటి కష్టాలు ఏంటంటే దారిద్రత, తర్వాత హింస, దూషణ మాటలు. There were assaults on the churches, assaults on the believers. అక్కడ ఉన్నటువంటి సంఘాలపై లేక విశ్వాసులపై దాడులు జరుగుతూ వచ్చాయి. So it may be right now you are also maybe going like that in your life. బహుశా ప్రస్తుతం కూడా అలాంటి వాటి కూడా నువ్వు వెళ్తున్నావేమో. Suffering is there, కష్టం ఉంది, hardship is there. ఎంతో ఇబ్బందులు ఉన్నాయి. Though you are true to God, people are slandering your name. దేవుని పట్ల ఎంతో నమ్మకంగా ఉన్నా కూడా ప్రజలనిపై దూషణ మాటలు You are పలుకుతున్నారు. troubled so much because you are standing for the Lord. ప్రభు కొరకు నువ్వు నిలబడుతున్న కారణం చేత నేను ఎంతో కష్టపడుతున్నారు. You are not compromising with the world. లోకంతో ఏమాత్రం నువ్వు రాజీ పడట్లేదు. You may be wondering, నువ్వు బహుశా ఏంటి ఇలాగా అనుమానిస్తుండొచ్చు. does anybody know about my troubles? నా కష్టాలు ఎవరికైనా తెలుసా అని. That is what the Lord Jesus Christ is telling. అదే యేసు ప్రభువారు చెప్తారు. Yes, the Lord Jesus Christ knows your condition. కనుక యేసుక్రీస్తు ప్రభుకు నీ స్థితి ఆయనకు తెలుసు. To all the 7 churches, ఈ ఉన్నటువంటి 7 సంఘాలన్నిటి కూడా what he writes, ఆయన ఏం రాస్తాడు? I know that is there 7 times. కనుక నేను ఎరుగుదును అనే మాట 7 సార్లు ప్రతి సంఘంతో అంటాడు. Probably you may be telling, okay, the difficulties of Smyrna church, he knows. What about our church? కనుక బహుశా మీరు అనొచ్చు స్మరణ సంఘాన్ని కష్టాలు దేవుడు ఎరుగుదును అనొచ్చు, కానీ నా సంఘం విషయం ఏంటంటే, That's why if you read those letters carefully, అంచేత మీరు ఆ పత్రికలు జాగ్రత్త చదివితే address is different from the ending, conclusion. అక్కడ వారిని సంబోధిస్తూ పలికిన మాటలు చివరగా ఉన్నటువంటి పలికినటువంటి మాటలు చాలా వేరుగా ఉంటాయి. This is the letter to the church at Smyrna. That is the addressing. చూడండి, వాళ్ళని సంబోధిస్తూ రాస్తున్నప్పుడు స్మరణలో ఉన్న సంఘానికి ఆయన రాస్తాడు. That is singular. అంటే అది వ్యక్తిగతం. This is to the letter or church at Ephesus. తర్వాత ఎఫెస్ లో ఉన్న సంఘమునకు ఇలాగ రాయము. But how is the conclusion? అయితే చివర్లో ఎలా ముగిస్తాడు? For every church, after writing the letter, how he concludes? ప్రతి సంఘానికి కూడా ఉత్తరం చివర్లో ఎలాగ ముగిస్తాడు? Let him hear what the Spirit saith unto the churches. ఆయన అంటాడు, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు Though it is వినుగాక. addressed to one church, the lesson is for all the churches of all ages. చూడండి, ఆ యొక్క వర్తమానం ఒకే సంఘానికి ఇచ్చినప్పటికీ కూడా అన్ని యుగాల్లో అన్ని కాలాల్లో ఉన్నటువంటి సంఘాలకి అనుబంధమైనటువంటివి ఆ యొక్క సందేశం. They can apply it to every age. ప్రతి యుగంలో ఉన్నటువంటి వారు వాటిని అన్వయించుకోవచ్చు. After writing a letter to a church at Ephesus, this is the letter to the church at Ephesus.
let the people in the church at Ephesus understand it, he can write. But what it is written there, let him hear what the Spirit saith unto the churches. చూడండి, ఆయన ఎఫెస్సుకు ఉత్తరం రాస్తూ ఆయన ఎఫెస్సు సంఘములు ఉన్నటువంటి వారు వినును గాక అంటే బాగుండేది, కానీ ఆయన రాస్తే ఏమంటాడంటే ఆ సంఘములతో ఆత్మ సంఘములతో చెప్పుచున్న వాడు చేయగలిగే వాడు వినును So గాక the అంటాడు. letters that are written to all the 7 churches can be applied to all the churches of all ages. అంచేత 7 సంఘాలకి రాయబడినటువంటి ఈ యొక్క పత్రికలన్నీ కూడా అన్ని యుగాల్లో ఉన్నటువంటి అన్ని సంఘాలకి అన్వయింపదగినవి. So the difficulty what you are going through today, అంచేత ఇది నన్ను వెళ్తున్నటువంటి కష్టము, the tears you are shedding, ఇది నాలో కారుస్తున్న కన్నీరు, probably other people may not be knowing, but the Lord is telling, yes, I know. బహుశా వేరే వాళ్ళకి తెలియకపోవచ్చు, అయితే ప్రభు చెప్తున్నాడు నాకు తెలుసు. As he is walking in the church, he is observing you too. చూడండి, ఆయన సంఘములో సంచరిస్తుండగా ఆయన నిన్ను గమనిస్తున్నాడు. He saw that it is hard working church. ఆయన వాళ్ళని చూస్తాడు ఏంటంటే వీరెంతో కష్టపడి పనిచేసే సంఘం అని. That's why he is not telling anything against them. అందుకనే వారికి వ్యతిరేకంగా ఏ మాట చెప్పడు. So why they were suffering? ఎందుకు వీరు శ్రమ పడుతున్నారు? Because these people, the believers in Smyrna, they have refused to worship Caesar. ఎంచేతంటే ఈ స్ముర్నాలో ఉన్నటువంటి విశ్వాసులు కైసర్ని ఆరాధించే విషయంలో నిరాకరించారు. So what the Romans were doing, అందుకని రోమీలు ఏం చేశారు? and what the other Orthodox Jews were doing who has not believed in Lord Jesus. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచని నిశ్చగల యూదులైన వారు మిగతా వాళ్ళు ఏం చేశారు? Yes, they were these Jewish people, they were slandering these Christians. చూడండి, యూదులైన వారు ఏం చేశారంటే ఈ క్రైస్తవుల మీద వెళ్ళి సాడీలు చెప్పారు. And using those slanders, the Romans started killing these people. వీళ్ళు యూదులు వాళ్ళ మీద చెప్పిన మాటలను బట్టి రోమీయులు ఈ క్రైస్తవులను చంపడం మొదలు పెట్టారు. I tell you, brothers and sisters, కనుక సోదరి సోదరులారా, మీకు చెప్పే సంగతి ఏంటంటే life is precarious, dangerous for a follower of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించేటువంటి ఒక వ్యక్తికి జీవితం అనేది చాలా అపాయకరంగా ఉండవచ్చు. Especially in a city where the emperor is worshipped. ప్రత్యేకంగా ఆ చక్రవర్తి ఆరాధించబడేటువంటి ఆ పట్టణంలో. Even we are living in this world. మనం కూడా ఈ లోకంలో జీవిస్తున్నాం. Satan is the prince of the world. సాతానుడు యుగ సంబంధమైన దేవత. People who are following Satan are many. సాతాను వెంబడించే వాళ్ళు అనేకులు. Very few people are following Lord Jesus చాలా Christ. తక్కువ మంది యేసు ప్రభువారిని వెంబడిస్తున్నారు. So that's why our lives are under so much danger. Life is precarious for a follower of Lord Jesus. అంచేతే మన యొక్క జీవితాలు ఎంతో అపాయకరంగా ఉన్నాయి. అంచేత యేసు ప్రభువారిని వెంబడించే వారి జీవితము ఎంతో ప్రమాదకరంగా ఉండవచ్చు. Also you will be subjected to poverty as like the believers in Smyrna. అదే కాదు, స్ముర్నాలో ఉన్నటువంటి విశ్వాసుల వలె దారిద్ర్యానికి నువ్వు కూడా గురి కావచ్చు. Suppose in a family, ఉదాహరణకు కుటుంబంలో children are there. 2 పిల్లలు ఉన్నారు, Both are studying. 2 చదువుతున్నారు. Suppose if one child says, I have accepted Lord Jesus Christ as my savior, immediately what the government will do? It will cut all your scholarships. It will make you poor first. చూడండి, ఆ 2 పిల్లల్లో కానీ ఒకరు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఇస్తున్నాను చెప్తే వెంటనే ఏం చేస్తారంటే ఆ స్కాలర్షిప్ అనేది తీసేస్తారు. ఆయన రావాల్సినటువంటి డబ్బు రాకుండా ఆ దారిద్రతలో తీసుకెళ్తారు. Though you get 90 marks, you will not get a seat. Your brother may get 70 marks, but he will get a seat. What a discouragement. నీకు 90% మార్కులు వచ్చినా నీకు సీట్ దొరకదు, కానీ నీ సోదరునికి 70% మార్కులు వచ్చినా తనకు సీట్ దొరుకుతుంది. ఎంతో నిరుత్సాహపాలవుతావు. This type of poverty or difficulties or discouragements we have to face as the followers of Christ. యేసు ప్రభువును అనుసరించేటువంటి వారుగా ఈ రకమైనటువంటి కష్టాలు కావచ్చు, నిరుత్సాహకరమైనటువంటి పరిస్థితులు కావచ్చు, మనం ఎదుర్కొంటాం. The city Smyrna was rich, but the church in Smyrna was poor. చూడండి, ఈ పట్టణం స్ముర్నా పట్టణం ఎంతో ధనవంతమైన పట్టణమైన ఆ సంఘం మాత్రం దరిద్రతలో ఉంది. Same condition today also. అదే పరిస్థితి నేడు కూడా ఉంది. Standing for Lord Jesus Christ can mean affliction or slander or poverty, even in some of the cases rejection by your own family members. చూడండి, యేసు ప్రభువు వారి కొరకు నిలబడడం అంటే శ్రమ పొందటము, ఇతరులని నిరాకరించటము, ఈ దూషణ మాటలను ఎదుర్కొంటావు. కొన్ని పరిస్థితుల్లో అయితే ఇతరులు నీ సొంత కుటుంబం వాళ్ళే నేను వెలివేస్తారు. How many people they are subjected to this rejection by their own families? ఎంతమంది వారి సొంత కుటుంబస్తుల నుంచి ఈ యొక్క వారు వ్యతిరేకించడము, వారిని త్రోసివేయడం చూస్తున్నారు. But take comfort, Lord Jesus Christ is telling, I know your difficulty, I know your poverty, I know your persecution, I know your slander. కనుక ధైర్యం తెచ్చుకోండి. ఎందుకంటే యేసు ప్రభువు అంటున్నాడు కదా, నీ శ్రమను, నీ దరిద్రతను, నీకు కలుగు దూషణ మాటలు నేను ఎరుగుదును. What he is telling? ఆయన ఏమంటున్నాడు? Though you are poor, yet you are rich. ఆయన అంటాడు, నీవు ధనవంతుడవే, నువ్వు దరిద్రుడైనా నువ్వు ధనవంతుడు అంటాడు. In God's economy, your faithfulness
makes you rich. చూడండి, దేవుని దృక్పథములో దేవుని పట్ల నువ్వు ఎంత నమ్మకంగా ఉంటావో అది నిన్ను ధనవంతుడిగా చేస్తుంది. Exactly the opposite church is Laodicea. దానికి ఖచ్చితంగా వ్యతిరేకంగా ఉన్న సంఘము లవొదికీయ. If you see 3:17, మీరు ప్రకటన 3:17 చూస్తే Laodicean church, it is telling I am rich, but God is telling you are poor. లవొదికీయ సంఘం ఏమంటదంటే నేను ధనవృద్ధి చేసుకున్నానంటే దేవుడు అంటాడు నీవు దరిద్రుడవు. And Smyrna church, actually it is poor, but God is telling you are rich. ఈ స్ముర్ణ సంఘం నిజానికి దరిద్రతలో ఉంది కానీ దేవుడు అంటాడు నీవు ధనవంతుడవి. Yes, God's assessment is different. చూడండి, దేవుడు వేసే లెక్క ఆయన అంచనా వేరు. Don't get discouraged when you are going through troubles. అందుకని నేను కష్టాలు గుండా వెళ్తున్నప్పుడు ఏమాత్రం నిరుత్సాహపాలవద్దు. So what message the Lord has given to this poor church? చూడండి, ఈ బీద స్థితిలో ఉన్న సంఘానికి దేవుడు ఇచ్చిన వర్తమానం ఏంటి? He never said that I will reduce your poverty or persecution. ఆయన ఎన్నడూ కూడా నువ్వు వెళ్తున్న కష్టాన్ని నేను తగ్గిస్తా, నీ దారిద్రత విషయంలో నేను దాన్ని కూడా తగ్గిస్తా అని చెప్పట్లేదు. Today many preachers are promising, Lord Jesus Christ never promised it. ఈ దినాల్లో చాలా మంది బోధకులు వాగ్దానాలు చేస్తుంటారు కానీ యేసుప్రభు అట్లా చేయలేదు. The Lord has not promised because you are poor I will make you rich. He has not promised like that. అంటే ప్రభు ఎప్పుడు వాగ్దానం చేయలేదు నువ్వు బీదవాడు కాబట్టి నన్ను నమ్ముకుంటే నీ ధనవంతుడు చేస్తానని. But one thing he said, అదొక మాట చెప్పాడు. he asked them to set aside their fear. ఆయన ఏం చెప్పాడంటే మీ భయాలను ప్రక్కన పెట్టండి. Because fear can be a paralyzer. It will not allow you to move forward. ఎందుకంటే భయం అనేది నీవు బిగుసుకుపోయేటట్టుగా చేసి ముందు కదలనివ్వదు. Same is God telling to us. అదే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. God knows your difficulties. దేవునికి నీ కష్టాలు God తెలుసు. knows your tears. దేవునికి నీ కన్నీళ్లు తెలుసు. What loss has happened in your life because of even COVID, God knows it very well. ఈ కోవిడ్ ని బట్టి నీ జీవితంలో చోటు చేసుకున్న నష్టం ఏంటో కూడా దేవుడు అంటాడు నేను బాగా ఎరుగుదును. But what God is telling, ఆ దేవుడు my ఏమంటున్నాడు? son, my daughter, I know. నా కుమారుడా, నా కుమార్తె నేను ఎరుగుదును. Fear not, it is I. ఆయన అంటున్నాడు భయపడకుము నేనే. Over our lives. మన జీవితాలు ఎలాగున్నాయి? Actually, during those days of Smyrna church, నిజానికి ఈ స్ముర్ణ కాలంలో ఉన్నటువంటి ఆ సంఘంలో and the disciple John, ఈ చూడండి శిష్యుడు అయినటువంటి యోహాను యొద్ద శిష్యుడు ఉండేవాడు. his name is Polycarp and he was the pastor in Smyrna. ఆయన పేరు పాలికార్ప్. ఆయన స్ముర్ణ సంఘములో సంఘ కాపరిగా ఉండేవాడు. If you read the Fox's Book of Martyrs, published in 1563, I think. క్రీస్తు 1563 సంవత్సరంలో ఫాక్స్ అనే దైవజనుడు హతసాక్షులకు సంబంధించిన పుస్తకం రాశాడు. దాన్ని చదివితే 100 people or something like that he wrote. ఆయన దాదాపుగా ఒక 100 మంది గురించి రాస్తాడు So దైవజనులుగా. Polycarp, the disciple of John, and he was the pastor in Smyrna during that persecution. చూడండి, ఆ హింసా కాలంలో ఈ పాలికార్ప్ అనేటువంటి వ్యక్తి అంటే యోహాను యొక్క శిష్యుడు స్ముర్ణ సంఘంలో సంఘ కాపరిగా ఉండేవాడు. Very old man. చాలా వృద్ధుడు. He was of 86 years of age. ఆయన వయసు 86 సంవత్సరాలు. And the accusers, they accused Polycarp. అక్కడ కొందరు ఈ పాలికార్ప్ పై నేరం మోపారు. And by seeing his age and others, they felt sorry for him. చూడండి, ఆయన వయసు ఆ మిగతా సంగతులు చూసి ఆయన గురించి బాధపడ్డారు. Are have we accused this old man? ఎందుకని ఈ వృద్ధునిపై నేరం మోపాం? Already we have accused him. అప్పటికే ఆయనపై నేరం మోపేశాం. So they started pleading Polycarp. అందుకని ఈ పాలికార్ప్ దగ్గరికి వెళ్ళి బతిమలాడుతూ వచ్చారు. Oh Polycarp, పాలికార్ప్ గారు, what harm it is to say Lord Caesar. గనక ఈ కైసరు ప్రభు అని నువ్వు ఒప్పుకుంటే దాంట్లో ఏం తప్పు And అన్నారు. if you call him Lord Caesar, you can save your life. Anyhow, we have accused you. Already case is against you. We cannot withdraw that case. గనక ఇప్పటికే మీ మీద కేసు పెట్టాం కాబట్టి దేనిగా తీసుకోలేము. మీరు కానీ కైసరు దేవుడు ఆయన ప్రభు అని చెప్తే ఏం తప్పు ఉంది? మీరు దాంట్లో నుంచి తప్పుకుంటారు కదా. When his accusers pleaded Polycarp, he was silent. ఈ చూడండి, ఆయన మీద నేరం మోపినటువంటి వారు ఆయన బతిమలాడినప్పుడు మౌనంగా ఉన్నాడు. But he was pressed much more, many times. అయితే చాలా సార్లు వాళ్ళు ఒత్తిడి చేసి బలవంతం చేశారు. Then immediately he said, అప్పుడు ఆయన వెంటనే అన్నాడు I will not say so. నేను అలాగా అనను అన్నాడు. Then the governor said, అప్పుడు అక్కడ ఉన్నటువంటి అధిపతి అన్నాడు, that is, he is known as proconsul, that is, his name is Lucius. It is all happened in the history. ఆయన పేరు లూసియా. ఆయన మరి అధిపతిగా ఉన్నాడు, చరిత్రలో జరిగినవి ఇవన్నీ. And that proconsul said to Polycarp, ఈ పాలికార్పుతో అది నాలో అధిపతి అన్నాడు, if you say Lord Caesar, I will release you. నీవు ఒకవేళ కైసరు ప్రభువు అని ఒప్పుకుంటే విడుదల చేస్తా. Do you know what Polycarp answered? అప్పుడు ఈ పాలికార్ప్ గారు ఏం జవాబు చెప్పారు తెలుసా? For 86 years I have served Lord Jesus Christ
and he never does wrong to me. ఆయన చెప్పాడంటే 86 సంవత్సరాలుగా నా ప్రభు అయిన యేసుప్రభు వారిని నేను సేవిస్తున్నా, He never once wronged to me. కనీసం ఒక్కసారైనా కూడా ఆయన జీవితంలో ఆయన ఏ మాత్రము నాకు బాధ Then కలిగించలేదు, how తప్పు can I చేయలేదు. blaspheme my king who saved me? అంచేత నన్ను రక్షించిన నా రాజుని ఏ రీతిగా నేను దూషిస్తాను What I అన్నాడు. want to tell is, నేనేం in the చెప్పబోతున్నానంటే midst of such persecution, how the people of God in those days they stood. Today by seeing the persecution we are telling so many things. In those days also it was like that. కనుక ఈ దినాల్లో మన హింస చూసినప్పుడు అనేక సంగతులు చెప్తుండగానే ఆ దినాల్లోనే వారంతా శ్రమ ఎదుర్కొన్నప్పుడు వాళ్ళు ఏ రీతిగా నిలబడి ఉంటారు. Then this proconsul, that is the governor, and he said to Polycarp, తర్వాత ఈ గవర్నర్ అంటే ఈ అధిపతి ఈ పాలికార్పుతో అన్నారు, I will tame you with fire. నేను అగ్నితో కాల్చివేస్తాను అన్నాడు. Then what Polycarp said? అప్పుడు పాలికార్ప్ గారు ఏమన్నారు, You threaten me with fire which burns for an hour and soon it will be extinguished. ఆయన ఏం చెప్పాడంటే కొంతకాలం మండి ఒక గంట సేపు మండి ఆరిపోయేటువంటి మంటతో నువ్వు నన్ను బెదిరిస్తున్నావు. But the fire of future judgment and eternal judgment reserved for the ungodly you are ignorant of. అయితే ఆయన ఏం చెప్పాడంటే భక్తిహీనులైనటువంటి వారి కొరకే నిలువ చేయబడినటువంటి నిత్యాగ్ని, నిత్యమైనటువంటి ఆ శిక్షా దండన నువ్వు ఎరగవు అన్నాడు. And now immediately Polycarp said, వెంటనే పాలికార్ప్ గారు అన్నారు, why do you delay? ఎందుకు ఆలస్యం Do చేస్తావు? whatever pleases you. నీకు ఏదైతే చేయాలనుకుంటున్నావో చేయమన్నాడు. You wanted to burn me. నువ్వు నన్ను కాల్చివేస్తా అన్నావు కదా. So then Polycarp said these last words. పాలికార్ప్ గారు ఈ చివరి మాటలు పలికారు, Oh Father, ఓ తండ్రి, I bless you that you counted me worthy to receive my portion among the number of martyrs. ఆయన ఏం చెప్పాడంటే హతసాక్షుల సంఖ్యలో నన్ను ఒకటిగాను చేర్చటానికి ఆధిక్యత నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు అన్నాడు. Then he said amen. తర్వాత ఆమెన్ అన్నాడు. Immediately the fire was lit. వెంటనే వారు ఆ మంట అంటించారు. Because Polycarp was the pastor to Smyrna church. పాలికార్ప్ స్మరణ సంఘంలో సంఘ కాపరి కాబట్టి The message to Smyrna comforted him and gave him this courage. ఈ స్మరణకు రాసినటువంటి ఈ పత్రిక ఉత్తరము ఆయన ఆదరించి ధైర్యాన్ని ఇచ్చింది. Without faithful unto death. అక్కడ రాయబడిన మాట ఏంటంటే మరణము వరకు నమ్మకంగా So ఉండుము. the fire was lit. కనుక వారు నిప్పండించారు. And people are seeing at Polycarp he is going to become ashes. కనుక ప్రజలు చూస్తున్నారు ఈ పాలికార్ప్ ఇంకా బూడిదిగా కాలిపోతారని. But అయితే like Shadrach, Meshach and Abednego, ఈ షద్రక్ మెషక్ అబేద్నెగోల వలె flames could not touch Polycarp. ఈ చూడండి అగ్ని జ్వాలలు పాలికార్ప్ ను ముట్టలేకపోయాయి. That's why what they have done, అందుకే వాళ్ళు ఏం చేశారు, they have called him out and they have stabbed him to death and they killed fire because the fire failed to consume Polycarp. పాలికార్పుని అగ్ని జ్వాలలు కాల్చలేకపోయాయి కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే అతను బయటికి తీసుకొచ్చి అతన్ని పొడిచి చంపేశారు. Brothers and sisters, అంచేత సోదరి సోదరులారా, this is our past history. ఇది మన యొక్క గత చరిత్ర. But sad to say, many of us we do not know even their names. అయితే చాలా బాధాకరమైన సంగతి ఏంటంటే మనలో చాలా మంది కనీసం వాళ్ళ పేర్లు తెలియదు. If you are a true child of God, నిజమైన దేవుని బిడ్డ అవుతే from the letter that is written to the Smyrna church, స్మరణ సంఘానికి రాసిన పత్రిక ద్వారా in your persecution you can get encouraged. నువ్వు వెళ్తున్నటువంటి హింస శ్రమలో ప్రోత్సాహం In పొందవచ్చు. your tears you are having the confidence that your Lord is seeing out here. నీ కన్నీళ్లు కారుస్తున్నటువంటి ఈ అనుభవంలో ప్రభు నీ కన్నీళ్లు చూస్తున్నాడు అనేటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటుంది. Persecution, pain, imprisonment, mocking, Satan's sifting may bring some saints to the point of death. గనక హింస కావచ్చు, శ్రమ కావచ్చు, ఆ ఎగతాళి కావచ్చు, సాతానుడు కొందరిని జలించేటువంటి ఆ యొక్క అనుభవం కావచ్చు, అవి కొందరు విశ్వాసుల్ని పరిశుద్ధులని మరణ పంచుల వరకు తీసుకొని రావచ్చు. But the crown of life is awaiting the suffering saint. అయితే శ్రమ పడేటువంటి ప్రతి విశ్వాసి పరిశుద్ధుడి కూడా ఆ జీవ కిరీటం ఎదురు చూస్తా ఉంది. What the table is telling to us, ఈ బల్లమంతో ఏం మాట్లాడుతుంది, Lord Jesus Christ was faithful unto death. యేసు ప్రభు మరణం వరకు నమ్మకంగా ఉన్నాడు. Even undergoing the Gethsemane experience, గెత్సేమనే అనుభవాన్ని ఆయన he ఎదుర్కొన్నప్పుడు was faithful unto death. ఆయన మరణం వరకు నమ్మకంగా ఉన్నాడు. The desire of the Lord is, ప్రభు యొక్క ఆశ ఏంటంటే let us not grumble, let us not feel sorry, let us not be filled with fear when we are going through these tearful situations. ఈ బాధాకరమైన కన్నీటితో నిండినటువంటి అనుభవాలు గుండా వెళ్తున్నప్పుడు ఏమాత్రం భయపడవద్దు, నిరుత్సాహపడద్దు, గాను గుణకకూడదు, సనగకూడదని. In Luke 6:22 and 23, లూకాసు వార్త 6:22-23 and there Jesus Christ is telling, అక్కడ యేసు ప్రభు అంటాడు, when the people persecute you for my sake, అక్కడ యేసు ప్రభు ఏమంటాడంటే నా నామము నిమిత్తం ప్రజలు మేము హింసించినప్పుడు rejoice and jump with joy. ఆయన ఏమంటాడంటే మీరు సంతోషించి
ఆనందంతో గంతులు వేయుడి. Why? ఎందుకని? Two things he is writing there. రెండు సంగతులు రాస్తాడు. Your reward in heaven is great. ఆయన అంటాడు పరలోకమందు మీ ఫలము గొప్పది. Yes, when see a person, an athlete running in the track, చూడండి, ఒక క్రీడాకారుడు ఆ పరుగు మైదానంలో పరిగెత్తుతున్నప్పుడు it is not an easy thing. అది సులువైన సంగతి కాదు. How he is, why he is running like that? ఎందుకు అలా పరిగెత్తుతున్నాడు ఆయన? Because the reward is great. ఎంచదండ ఆ ప్రతిఫలం గొప్పది. Oh, the prize is before him. ఆయన ఎదుట బహుమానం ఉంది. He is going to get a gold medal. అక్కడ బంగారు పథకం So పొందబోతున్నాడు. though it is difficult, he will be running. అందుకనే కష్టమైన పరిగెత్తాడు. This is what Lord Jesus Christ is telling. ఇదే యేసు ప్రభువారు చెప్తున్నారు. When you are facing troubles for my name's sake, నా నామము నిమిత్తమైన కష్టాలు as I ఎదుర్కొన్నప్పుడు was faithful unto death, నేను మరణం వరకు నమ్మకంగా you ఉన్నట్లు also be faithful unto death. మీరు మరణం వరకు నమ్మకంగా Reason ఉండాలి. is, కారణం ఏంటి? your reward is great. మీ ఫలము ప్రతిఫలం గొప్పది. And the second thing what he was telling రెండో మాట ఏం చెప్తాడంటే, is they did the same thing to the prophets of the world. ఆయన ఏం చెప్తాడంటే వారు గతములో ప్రవక్తలుగా 23వ వచనం అంటాడు, వారి పితరులు ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. So they did it to the prophets like that, they are doing to you also means Jesus Christ is telling your name is in the list of prophets. వారు ప్రవక్తలకు అలా చేశారు, మీకు ఇలా చేస్తున్నానంటే యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే ప్రవక్తల పట్టికలో నీ పేరు ఉంది అని అర్థం. Yes, Lord Jesus Christ was faithful unto death. That's what the table is telling. ఈ బల్ల ఏం చెప్తుందంటే యేసుప్రభు మరణం వరకు నమ్మకంగా ఉన్నాడని. So before participating in the table, అందుకనే బలలో పాలు పొందడానికి let మునుపు us tell to the Lord, ప్రభుతో చెప్దాం, Lord, as thou art faithful, we want to be faithful. ప్రభు మీరు ఎలాగ నమ్మకంగా ఉన్నారో మేము నమ్మకంగా ఉండ కోరుతున్నాం. Many times I suspected, I doubted, చాలాసార్లు నేను అనుమానించాను. but I am taking your promise, fear not, it is I. అయితే ప్రభు నీ వాగ్దానాన్ని నేను కోరుకుంటున్నా, భయపడకము నేనే అని మీరు Though no చెప్తున్నారు. mistake is there among the believers in the church at Smyrna, they suffered a lot. Okay, I may not be committing any mistake, but if you allow, I will face it. I want to be faithful unto death. ప్రభు స్మరణలో ఉన్నటువంటి సంఘం వారు ఏ తప్పిదం చేయకపోయినా శ్రమల గుండా వెళ్ళారు కనుక నేను కూడా ఏ తప్పు చేయకపోయినా కష్టం గుండా శ్రమ గుండా వెళ్తుంటే నేను ఎదుర్కొంటా, వారు వల్లే I నమ్మకం thought that it is only to me it is happening like this. నేను అనుకున్నాను నాకొక్కడికే ఇలా But జరుగుతుందని. even in the early centuries, to Smyrna also it has happened. అయితే ఆదిమ యొక్క శతాబ్దాల్లో సైతం స్మరణకు కూడా అలా Even the జరిగింది. table is reminding me the same thing. ఈ బల్ల కూడా నాకు అదే జ్ఞాపకం చేస్తుంది. With one resolution, let us participate in the table. అలాంటి దృఢ నిశ్చయతతో మనం ప్రభు బలలో What is that పాల్గొందాం. resolution? ఏంటా యొక్క తీర్మానం? Lord, I want to be faithful unto death, as you were faithful unto. ప్రభు మీరు మరణం వరకు నమ్మకంగా ఉన్నట్లు నేను మరణం వరకు నమ్మకంగా ఉంటాను. With that determination, may God help you and me to participate in the table. అలాంటి దృఢ నిర్ణయంతో నేను కూడా ప్రభు యొక్క బలలో యోగ్యమైన విరాధంలో పాలు పొందుతా. May God help us. ప్రభు మనకు సాయం చేయను గాక. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.